పోరాట యోధుడు రిషబ్ పంత్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న పంత్ 6 మ్యాచ్లుగా ఎల్ఎస్జే ఓనర్ గోయంకా సార్కి రక్త కన్నీరు పెట్టిస్తుంటే పూర్తిగా మునిగిపోయామా అని ఆయన బాధపడే లోపే పంత్ నిన్న చెన్నైపై చూడచక్కని ఇన్నింగ్స్ ఆడి కంబ్యాక్ ఇచ్చాడు. పవర్ ప్లేలోనే ప్రమాదకరమైన ఎల్ఎస్జీ బ్యాటర్స్ మార్క్రమ్, నికోలస్ పూరన్ వికెట్లు కోల్పోయిన దేవుళ్ల లక్నోను ఆదుకున్నాడు రిషబ్ పంత్. తొలుత అంతా నెమ్మదిగా వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించిన చివరికి వచ్చేసరికి బలంగా జూలు విదిల్చాడు. మొత్తంగా 49 బాల్స్ ఆడి 4 ఫోర్లు 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు పంత్. ధోనీలా హెలికాప్టర్ షాట్స్ కూడా ఆడాడు. కానీ లాస్ట్ 10 ఐపీఎల్ మ్యాచ్ల్లో పంత్కి ఇదే మొదటి హాఫ్ సెంచరీ. అంతెందుకు, ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ను డకౌట్ అయి మొదలుపెట్టిన రిషబ్ పంత్ ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో చేసింది కేవలం 40 పరుగులు మాత్రమే. నిన్న మ్యాచ్లోనే తొలిసారిగా హాఫ్ సెంచరీ దాటిన పంత్ 63 పరుగులు చేసి తన కంబ్యాక్ను గ్రాండ్గా ఎలివేట్ చేసుకున్నాడు. మ్యాచ్ చెన్నై చేతిలో ఓడిపోయిన పంత్ ఫామ్లోకి రావడం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాను బాగా హ్యాపీ చేసినట్లుగా ఉంది. అందుకే మ్యాచ్ తర్వాత ఆయన నవ్వుతూ కనిపించాడు. సో పోరాట యోధుడు ఫామ్లోకి రావడంతో లక్నోకు రాబోయే మ్యాచ్ల్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతాడు రిషబ్ పంత్.